అందరికీ వందనాలండి. ఈరోజు ఈ రీతిగా మీ మధ్యకి నేను రావటానికి, ఈ మాటలు పంచుకోవటానికి, ఇప్పుడు అనేక ప్రాంతంలో, ఇప్పుడు తెలంగాణ కానీ మన ఆంధ్రాలో కానీ దైవ సేవకులైన వారు అందరూ కూడా, దైవ సేవకులు అందరూ కూడా ఆయన ప్రకటన చేస్తున్న వారు, దేవుని పిలుపుతూ వాడబడుతున్న దైవజనులు, భక్తులైన వారందరూ కూడా మన సహోదరుడు మీసాల గుర్రప్ప గురించి చాలా ఇదిగా చెప్తున్నారు. అవును, మంచిదే. ఎందుకంటే తను అనేక స్థలాల్లో వాడబడ్డాడు, ప్రభు సువార్త ప్రకటించాడు, ఎన్నో మంచి మంచి పాటలు రాశాడు. ఇంకో విషయం ఏంటంటే ఆయన నేను కూడా కలిసి కొన్ని ప్రాంతాలకి ప్రయాణాలు చేసాం, మీటింగ్లో, సువార్త మీటింగ్లో. కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్నాం కూడా, ఆయన నేను మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు తమ్ముడు మరి గుర్రప్ప గురించి కొన్ని మాటలు మాట్లాడని ఆశపడుతున్నాను. అంతకుముందు కొద్దిగా మనం వాక్యం జ్ఞానం చేసుకుంటూ మాట్లాడదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఉండి రోమీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 11వ వచనం కాడి నుంచి కూడా చదవండి. ముందు 14వ వచనం చదవండి, తర్వాత మళ్ళీ 11వ వచనం కాడి నుంచి చదివినా పర్లా. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకునిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకడి అంటాడు పౌలు భక్తుడు. చక్కటి మాటలు రాస్తాడు అన్నమాట. ఆ 11వ వచనం కూడా చదవండి అక్కడ. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకోను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసములమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. అది పౌలు గారు చక్కటి మాటలు రాస్తున్న మాట ఏంటంటే శరీర వెచ్చల గురించి చెప్తున్నాడు. కాలములు ఎరిగి నడమని చెప్తున్నాడు. కాలం, ప్రతి క్రైస్తవుడు, ప్రతి వారు కూడా, విశ్వాసే కానీ సేవకులే కానీ ఎవరైనా సరే, ఇప్పుడు జరుగుతున్న కాలాలను బట్టి ఎరిగి నడవాలని భక్తుడు పౌలయ్య ముందే చెప్పాడు అన్నమాట. చీకటి ఎలాగుంటుందో, ఎలుగు ఎలాగుంటుందో, తేజ సంబంధమైన యుద్ధో ప్రకారములు మనం ధరించుకున్న వారమై ఉండాలంట. అంటే ఆ యుద్ధో ప్రకారములు ధరించుకోవాల్సిన పని మనకేంటి, మనం ఎందుకు ధరించుకోవాలి అని అంటే, ఈ లోకములో అనేకమైన భయంకరమైన స్థితులు మనకు కనిపిస్తున్నాయి. అప్పుడు లోకములో ఉన్నప్పుడు ఎలా బ్రతికామో, ప్రభువును తెలుసుకున్న తర్వాత మనం ఎలా బ్రతకాలో అక్కడ పౌలయ్య చక్కగా పాఠం నేర్పుతున్నాడు. శరీర సంబంధమైన విషయముల్లో ఆలోచన చేయొద్దు మీరు అంటున్నాడు. శరీర సంబంధమైన విషయములు ఆలోచించొద్దు. మీరు శరీర వెచ్చల గురించి మీరు ఆలోచన చేయొద్దు, వాటి గురించి మీరు ఆలోచించొద్దు. అంటే శరీరం గురించి పౌలు గారు ఎందుకు మాట్లాడుతున్నాడు అక్కడంటే, శరీర సంబంధమైన క్రియలన్నీ కూడా లోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి కూడా ప్రభువుని అక్కడ మనం ధరించుకున్న వారమై, సేవకులైన వారందరూ కూడా అభిషేకం పొందుకుంటారు. దేవుని పిలుపుని బట్టి అభిషేకం పొందుకొని ఆయన యొక్క ఆయుధములను ధరించుకొని, స్వార్థ ఆయుధములను ధరించుకొని అనేక ప్రాంతాల్లోకి వెళ్తాం మనం. అలాగే ఈ గుర్రప్ప నేను కూడా చాలా ప్రాంతాల్లోకి స్వార్థ మీటింగ్లో కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. ఇద్దరం చక్కగా నా సాక్ష్యం గురించి అతను చెప్పటం, అతని సాక్ష్యం గురించి నేను చెప్పటం, ఇవన్నీ జరిగినాయి. కానీ
తమ్ముడు గురప్ప గురించి నేను ఇప్పుడు చాలా బాధపడుతున్నాను. ఎందుకు బాధపడుతున్నానంటే సాక్ష్యము అబద్ధ సాక్ష్యం అని నాకు ఎంతోమంది చెప్పారు. అయినప్పటికీ తన గురించి మనం హెచ్చరిక చేయకూడదు, అతన్ని మనం అవమానపరచకూడదు, క్రీస్తు ప్రేమే మనం అతను చూపించాలి అనే విషయంలో కొన్ని సందర్భాలు నాకు కలిసినప్పటికీ ఎదురైనప్పటికీ ఒక తమ్ముడుగానే నా తోటి పనివాడుగానే అతను ప్రేమించుకుంటూ వచ్చాను. కానీ ఆయనకి నాకున్న జర్నీ ఇప్పుడుది కాదు, 2010 నుంచి ఇంకా అంతకుముందు నుంచి కొన్ని మీటింగుల్లో మేము కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. అతను సాక్ష్యం చెప్పి చక్కగా చెప్పేవాడు, మంచిదే. కానీ ఈ రోజున ఈ దైవ సేవకుల్లో ఉన్న ఆ వేదన అవన్నీ కూడా వారు చెప్తుంటే, ఒక దినాన మేము కలిసి ఒక స్థలములో ప్రభు సువార్త ప్రకటించాం కదా, ఆయన రక్షణ సువార్త ప్రకటించాం కదా, ఇతడు ఎందుకు ఈ సాక్ష్యాన్ని కోల్పోయాడు, ప్రభునామానికి ఎందుకు అవమానం తెచ్చాడు అని తన స్నేహితుడుగా ఇద్దరం కలిసి ప్రయాణం చేసిన స్నేహితుడుగా ఒక తోటి సేవకుడుగా నేను అతని విషయంలో కొంచెం బాధపడుతున్నాను. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, దేవుని పిల్లలారా, ఎటువంటి ఘోర పాపికైనా క్షమార్పణ ఉంది, ఎటువంటి ఘోర పాపికైనా క్షమార్పణ అనేది ఉంది. కానీ తమ్ముడు గురప్ప ఒకవేళ ఇవన్నీ తెలుసుకొని నేను చేసింది తప్పే అని తెలుసుకొని అతను ప్రభు పాదాల మీద పడి పశ్చాత్తాపన పడి, అయ్యా నేను నడిచిన మార్గం తప్పు, నువ్వు నన్ను అభిషేకించుకున్నావు అయ్యా, కానీ ఇప్పుడు నేను చేసిన ఈ పొరపాట్లన్నీ కూడా నన్ను క్షమించు ప్రభు అంటే తప్పనిసరిగా క్షమిస్తాడు ఆయన. తమ్ముడు గురప్ప, ఇప్పుడు నీవు ఈ దైవ సేవకుల యొక్క బాధలన్నీ కూడా, వారు ఏ విషయంలో బాధపడుతున్నారు, ఏనాడు కూడా వారు దైవ సేవకులతో నాతో సైతం కూడా ఎవరు కూడా నిన్ను మాటలలేదు. ఒక అబద్ధ సాక్ష్యం అని తెలిసినా కానీ నిన్ను వాడుకున్నారు. కానీ ఇప్పుడు ఇలాగా చేయటం తప్పిది. ఇంటర్వ్యూలు ఇచ్చావు చాలామందికి, ఆ కోయన పాట దానివల్ల కొంచెం డెవలప్ అయ్యావు, ఇంటర్వ్యూలు ఇచ్చావు, మంచిదే. కానీ ఆ సినిమా యాక్టర్లో వారు ఏంటది ఫ్యామిలీ స్టార్, అందుట్లోకి నువ్వు వెళ్ళకూడదు, అది వెళ్ళటం తప్పు. ఒక అన్నగా నేను చెప్తున్నాను అది. తమ్ముడు ఒకవేళ విన్నా ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. నువ్వు ఛానల్ అయింది, మన ఇద్దరం కలవక మాట్లాడక కూడా ఛానల్ అయింది. ఒకవేళ ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను నీతో. చాలా ప్రాంతాల్లో మనం ఒకే స్థలంలో మాట్లాడుకున్నాం, అది నీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నీ ఈ పని చేసావు కనుక ఈ పని బట్టి నీకొక స్నేహితుడిగా మనం దేవుని తోటలో పనివారుగా దైవ సేవకులందరూ మనోభావాలు దెబ్బతీసావు. దేవుని నామానికి కూడా అవమానం వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ సేవకుడు కూడా నిన్ను గురించి మాట్లాడలేదు. ఒకరు మాట్లాడితే ఎవరో ఒకరు మాట్లాడి ఉండొచ్చు, కానీ ఏ సేవకులు మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఈ రోజున నేను నిన్ను అంతగా దేవుని తర్వాత నిన్ను ఎంతగానో ప్రేమించాను నేను. కానీ ప్రేమించినా కానీ ఈరోజు నేను ఇలాగా నీతో ఈ రకంగా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన ఈ చిన్న పొరపాటుగా పెద్ద పొరపాటు, చిన్నది కాదు ఇది, పెద్ద పొరపాటు, చాలా పెద్ద పొరపాటు. కేవలము నేనేనాడు కూడా చూడని విషయంలో ఆ సెల్లో చూపించారు. ఇదిగోండి గురప్ప ఇలా చేశాడని సెల్లో ఫ్యామిలీ స్టార్ అనేది చూపించినప్పుడు నువ్వు వారితో నువ్వు డ్యాన్స్ చేస్తుంటే ఇక్కడ నేను చాలా బాధపడ్డాను, చాలా. అందుకనే ఎవరు వెళ్తారు అక్కడికి? దేవుని ధరించుకున్నవారు, దేవుని అభిషేకం పొందినవారు,
దేవుని యొక్క శిలువ సువార్త ప్రకటిస్తున్న దైవజనుడు అనేవాడు ఒక ప్రత్యేకంగా ఉంటాడు. ఎక్కడికి పడితే అక్కడ ప్రయాణం చేయడు కదా. ఇప్పటికైనా నువ్వు బాధపడవలసిన పని లేదు. నీ తప్పులు, నీ పొరపాట్లు ప్రభు పాదాల మీద పడి క్షమాపణ అడుగు. అయ్యా, నన్ను క్షమించు, నా వల్ల నీ నామానికి అవమానం వచ్చింది, నా వల్ల దైవజనులు బాధపడుతున్నారు. ఎవరు బాధపడతారు చెప్పు ఒకసారి? ఎవరన్నా బాధపడతారా నీ కోసం? ఎవరు బాధపడేది? నీ తోటి సేవకులే బాధపడతారు. మనం అందరం కలిసి ఆయన శిలువ సువార్త ప్రకటిస్తున్నాం. నువ్వు అలా చేయటం వల్ల బాధ ఎవరికి? సహోదరులుగా మేమే ఇంత బాధపడుతున్నాం కదా, మరి మనం ప్రకటిస్తున్న మన పరమ తండ్రికి ఎంత బాధపడతాడు? ఇప్పుడు నువ్వు ఆత్మ సంబంధమైన విషయంలో అక్కడికి వెళ్ళావా, లేకపోతే శరీర సంబంధమైన విషయంలో నువ్వు అక్కడికి వెళ్ళావంటే శరీర విచ్చలను చంపేయమని చెప్పాడు. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు అన్నమాట. నీ శరీర సంబంధమైన కోరికలన్నీ కూడా చంపేయి అంటాడు. శరీర విచ్చలను చంపేయి. ఆత్మచేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులు అన్నాడు. సరే, మన విషయం ఎక్కడ వస్తుంది ఘనత? ఆయనకి చెప్పాలి. ఎక్కడొస్తుంది ఘనత? మన మాట వలన, మన చూపు వలన, మన క్రియల వలన, మన ప్రవర్తన వలన? సృష్టికర్త ఆకాశంలోడు చూస్తున్నాడు కదా. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు కదా. నిన్ను నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడే కదా. నన్ను పిలిచాడని చెప్పుకుంటున్నావు, మంచిదే. పిలిచాడు, దేవుడు పిలిచాడు, ఒక సాక్ష్యం చెప్తున్నావు, అనేక ప్రాంతాల్లో వాడబడుతున్నావు, మంచిదే, కాదని అంటలా. కానీ నువ్వు వెళ్ళిన స్థలాలు ఎటువంటివి? కీర్తనాకారుడు రాస్తున్నాడు కదా మొదటి కీర్తనలో. ఏమని రాస్తున్నాడు? దృష్టులు ఆలోచించప్పుడు నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దేవారాత్రులు జ్ఞానించువాడు ధన్యుడు అన్నాడు. నువ్వు వెళ్ళి ఎక్కడ కూర్చున్నావు? కాదు తమ్ముడు, నువ్వు ఎక్కడ కూర్చున్నావు? వెళ్ళి ఒక అన్నగా నేను బాధపడుతున్నాను, చెప్తున్నాను, చాలా బాధపడుతున్నాను. మనం కలుసుకోకూడదు, చాలా సంవత్సరాలు అయింది. కొన్ని ప్రాంతాల్లో కలిసి మాట్లాడుకున్నాం. ఒకరిని గుర్తులేదని గుర్తు చేస్తున్నా, ఇను. ఏలూరు నుంచి నూజివీడు వెళ్ళే రూట్లో కొప్పాక అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో పౌలు గారు అనే ఒక ఆయన మన ఇద్దరు స్పీకర్లుగా పిలిచాడు. అక్కడ మనం చాలా మాట్లాడుకున్నాం. అప్పుడు నువ్వు సేవ, నీ సాక్ష్యం ఆరంభంలో ఉంది. అప్పుడు నువ్వు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మనం కొన్ని స్థలాల్లో నడిచాం. కానీ ఈ రోజున నా ఆత్మ దుఃఖిష్టానికి కారణం ఏంటంటే, నువ్వు నా స్నేహితుడివి, నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను. ఎందుకంటే ఆ ప్రేమ దేవుని ప్రేమ, అది దేవుని ప్రేమ కాబట్టి ఇంకా ప్రేమిస్తున్నాను. ఎందుకు ప్రేమిస్తున్నానంటే, ఇప్పటికైనా ఒప్పుకో, అయ్యా నేను నడిచిన మార్గం మంచిది కాదు, నేను అక్కడికి వెళ్ళటం సరైనది కాదు. ఇంటర్వ్యూలు ఇచ్చావు, పాటతో డెవలప్ అయ్యావు, మంచిదే. కానీ అక్కడికి వెళ్ళటం వల్లే నేను బాధపడ్డాను. ఆ ఫ్యామిలీ స్టార్ అనే వాళ్ళ మధ్యలో వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ యొక్క డ్యాన్సులు, వాళ్ళ విధానాలు, అవన్నీ దేనికి సంబంధించినవి? మాట డబుల్ మీనింగ్ మాటలు. వారి మధ్యకు నువ్వు వెళ్ళావంటే మొదటి కీర్తన వాక్యం ఏమైపోయింది? అది నీకు తెలియదు, నీకు తెలుసు కదా. ఎదటి వారికి మనం బోధించేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఎదటి వారి కంటులో నలుసు తీసేటప్పుడు నీ కంటులో నలుసు ఉందా? ప్రభు ఎన్ని వాక్యాలు చెప్పాడు మనకి. అదే మలాకీ గ్రంథం అంటాడు, 1వ అధ్యాయము 6వ వచనం అంటాడు. ఏమంటాడు తెలుసా? కుమారుడు తన తండ్రిని కనపరచును కదా.
కుమారుడు తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా. ఏమంటున్నాడు అక్కడ? నా నామమును నిర్లక్ష్య పెట్టే యాజకులారా. యాజకులు అంటే ఎవరు తమ్ముడు? గురప్ప ఎవరు యాజకులు అంటే? ఎవరు? నువ్వు యాజకుడివే కదా. నిన్నటి వరకు నువ్వు దేవుని సువార్త ప్రకటించావు కదా. ఇప్పుడు దేవునామాన్ని నిర్లక్ష్యం పెట్టేశావు. తండ్రికి వెళ్ళవలసిన ఘనత ప్రభు అంటాడు, కుమారుడు తండ్రిని గణపరచును కదా, గణపరచును కదా అన్నాడు. ఎక్కడ? సరే, ఒకటి వెళ్ళావు, ఆడికి వెళ్ళావు, ఫ్యామిలీ స్టారు వాళ్ళ మధ్యలోకి వెళ్ళావు, వారు డ్యాన్సులు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, వాళ్ళ మధ్యలో కూర్చొని నువ్వు కూడా ఎగిరావు. నేను చూశాను. అందుకని ఈరోజు నేను ఈ మాటలు చెప్పడానికి ఇదవుతున్నాను. ఎందుకంటే నువ్వు నేను కలిసి ప్రయాణం చేశాం కాబట్టి నాకు బాధ కలిగి ఈ మాటలు నీకే చెప్తున్నాను. నేను ఒకవేళ నువ్వు నాతో మాట్లాడాలంటే ఫోన్ నెంబర్ చెయ్యి, మాట్లాడదాం ఇద్దరం. అక్కడికి వెళ్ళి నువ్వు కూర్చొని వారితో డ్యాన్స్ చేయకోకుండా యేసుక్రీస్తు ప్రభు ఇలాగా నా కొరకు ఇలాగ వచ్చాడు, మరణించాడు, నా పాపం నిమిత్తం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, నా బ్రతుకొకప్పుడు ఇది అని వాళ్ళందరిలో ఒక్కళ్ళకన్నా నువ్వు నీ సాక్ష్యం పంచుకున్నావా? వెళ్ళినందుకు కూడా ఇప్పుడు నేను బాధపట్టలా. నువ్వు అక్కడికి వెళ్ళినందుకు నేను బాధపట్టలా. వారికి ఒక్కరికి దేవుని సువార్త ప్రకటించావా? నేను అన్యుల్లో ఉంచి వచ్చాను. నేను ఒకప్పుడు నేను ప్రభు ఏంటో నాకు తెలీదు. శరీర విచ్చలతో బ్రతికాను, శరీర కోరికలతో బ్రతికాను. నేను రికార్డ్ డ్యాన్సులు వేసాను, డ్రామాలు వేసాను. నేను లోకంలో ఉన్నప్పుడు నా ఇష్టానుసారంగా బ్రతికాను. కానీ ప్రభువును తెలుసుకున్న తర్వాత మళ్ళీ నేను ఆ స్థలాల్లోకి వెళ్ళలేదు. నా సాక్షి విన్నావు నువ్వు. ప్రభువుని తెలిసిన తర్వాత మళ్ళీ నేను వెనక్కి వెళ్ళలేదు. కానీ మరి ఈ రోజున ఒక్కసారి, అందుకనే ప్రభు ఉంటాడంటే ఒకడు కొత్తగా జన్మించిన ఎడలా అన్నాడు. యోహాను సువార్తలో అంటున్నాడు కదా, ఒకడు కొత్తగా జన్మించి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలన్నాడు. క్రీస్తులో జన్మించిన తర్వాత శరీర విచ్చలన్నీ మనం తీసివేసిన తర్వాత ప్రభు కొరకు బ్రతుకుతున్న యాజకులం కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి తమ్ముడు గురవప్ప, చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీర సంబంధమని కుమారుడు, మనం ఆయన కుమారులుగా ఉన్నాం. మరి ఆయనకి వెళ్ళవలసిన ఘనత ఏమవుతుంది? అక్కడికి వెళ్తే ఆయన ఘనత వస్తుందా? వచ్చేదే. పొరపాటు చేసావు నువ్వు, అక్కడ ఘనత వచ్చేదే ఆయనకి. నువ్వు వెళ్ళావు, ఘనత వచ్చేదే. ఏంటో తెలుసా? వాళ్ళందరిలో నువ్వు ప్రభు కొరకు ప్రకటన చేస్తే అసలు ఈ దైవ సేవకులు అందరూ కూడా నిన్ను ఇంకా మెచ్చుకునేవాళ్ళు, గొప్పగా మెచ్చుకునేవాళ్ళు. నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళతో డ్యాన్సులు వేయటం, వాళ్ళు వేసే ఎగురులు చూడటం, ఆ సంగీతాలతో నువ్వు కూడా పాలు పంపులు పొందటం, ఇవన్నీ చేయటం వల్ల అయ్యే నచ్చాలి అందరికీ. దైవ సేవకులు అందరూ మనోభావాలందరూ దెబ్బతీసావు. దేవుని నామానికి కూడా అక్కడ అవమానం వచ్చింది. దినా తీర్పు ఉంది. ఆ తీర్పులో నువ్వు నేను అక్కడ ఉంటాం. వెళ్ళినప్పుడు అప్పుడు మన సాక్ష్యాలు ఎటువంటియో, మనం అబద్ధమే చెప్పామో నిజమే చెప్పామో, నాది సాక్ష్యం ఉంది కదా. భూతవైదికుడు కుటుంబంలోంచి వచ్చిన సాక్ష్యం నాది ఉంది. నాది సాక్ష్యం ఉంది, నీది సాక్ష్యం ఉంది. అప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు. తండ్రి ఒక దినా తీర్పు తీరుస్తాడు. అందుకని మన నిమిత్తమై, ఆయన కుమారులుగా, ఆయన యాజకులుగా ఉన్న మన నిమిత్తమై ఆయన నామానికి ఘనత తెచ్చిన వారుగా ఉన్నామా, అవమానపరిచిన వారుగా మనం ఉన్నామా? నేను ఒక్కటే చెప్తున్నా, దేవునికి ఇష్టం లేని స్థలాల్లోకి వెళ్ళి దేవుడు అభిషేకాన్ని కోల్పోయిన భక్తులు కూడా బైబిల్లో ఎంతోమంది ఉన్నారు. తెలుసు నీకన్నీ.
దేవుడు వెళ్ళొద్దన్న స్థలాల్లోకి వెళ్ళి వారి అభిషేకం, దేవుడిచ్చిన అభిషేకాన్ని కోల్పోయిన భక్తులను మనం బైబిల్లో ఉన్నారు. అది నీకు తెలియంది కాదు. కానీ మరి నువ్వు శరీర సంబంధమైన ఆ స్థలాల్లోకి ఆత్మ సంబంధంగా నువ్వు అక్కడికి వెళ్ళి క్రీస్తు స్వార్థను అక్కడ ప్రకటిస్తే ఈరోజు నిజంగా దైవజనులందరూ, దేవుడు కూడా నీ విషయంలో ఎంతో సంతోషపడేవాడు తమ్ముడు. దైవ సేవకులందరూ కూడా నిన్ను చాలా మెచ్చుకునేవాడు. ఈ పాటతో నువ్వు డెవలప్ అయ్యావు. కానీ అక్కడ కూడా ఆ ఫ్యామిలీ స్టార్లోకి వెళ్ళి నువ్వు అక్కడ దేవుని సువార్త, ఆయన శిలువ సువార్త, ఆయన పునరుద్ధాన సువార్త, ఆయన రాకడ సువార్త నువ్వు వాళ్ళతో ఒక్కళ్ళతో అయినా నువ్వు పంచుకుంటే అక్కడ కనీసం ఆ పాట పాడుకుంటూ నువ్వు అక్కడ సువార్త చేసిన ఈ రోజున తెలంగాణ, ఆంధ్ర దైవ సేవకులేంటి, విశ్వాసులేంటి నిన్ను చాలా సంతోషపడేవాడు. ఇప్పుడైనా చెప్తున్నాను, కానీ అన్నగా కలిసి ప్రయాణం చేసిన కొన్ని వేదికలు, బహిరంగ సభల్లో వాడబడిన ఒక ఆత్మీయులుగా, ఒక తోటలో పనివారుగా నేను చెప్తున్నాను, ఇప్పటికైనా సరే ఆయన పాదాలు పట్టుకో, ప్రభు పాదాలు పట్టుకో, దుఃఖపడు, ఏడు. అయ్యా నేను నడిచిన మార్గం తప్పే, నేను అక్కడికి వెళ్ళటం తప్పే, అది నీ వాక్యానుసారమైంది కాదు. ఒకవేళ వెళ్ళినే అక్కడ నేను ప్రకటించలేకపోయాను, అక్కడ నీ సువార్త నేను ప్రకటించలేకపోయాను, వారికి నేను చెప్పలేకపోయాను, మోగవాడైపోయాను. వాళ్ళు చేస్తున్న సింధులను చూసుకుంటూ కూర్చున్నాను అక్కడ, వారు డ్యాన్సులు ఎత్తుంటే నేను అక్కడ కూర్చున్నాను. నన్ను క్షమించు అని ఒక యాజకుడిగా, ఒక దేవుడు పిలువబడిన దైవజనుడును అయితే తప్పనిసరిగా ఆయన పాదాల మీద పడు. ఎంత పాపినైనా క్షమిస్తాడన్న వాక్యం మనకు తెలుసు. ఎంత ఘోర పాపినైనా పరమ తండ్రి క్షమిస్తాడు. ఎవరిని తోసేసేవాడు కాదు ఆయన. దావీదు లాంటి మహాభక్తుడైన వాడు, అభిషేకింపబడిన వాడు ఎల్లరాని స్థలంలోకి వెళ్ళి తన అభిషేకాన్ని కోల్పోయాడు. కోల్పోయి మళ్ళీ దాన్ని దాచుకున్నాడు, దాన్ని మరుగు చేసుకున్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టాల. నిన్ను అలా విడిచిపెట్టాడు దేవుడు. విడిచిపెడతాడని నువ్వు అనుకుంటున్నావు, విడిచిపెట్టడు. కానీ కొన్ని ఆ మార్గాలు ప్రభువుకి తెలియని మార్గంలో నువ్వు నడిచావు కనుక ఆ మార్గంలో నేను ఇలా నడిచాను ప్రభు, నన్ను క్షమించు నాయనా, ఇక ఎన్నడూ నేను ఇటువంటి స్థలాల్లోకి నేను ప్రయాణం చేయను ప్రభు అని నువ్వు అనుకుంటే తప్పనిసరిగా తమ్ముడు గొప్ప నిన్ను తప్పనిసరిగా దేవుడు క్షమిస్తాడు. మళ్ళీ ఆయన సాధనంగా వాడుకుంటాడు, ఆయన బలంగా వాడుకుంటాడు నిన్ను. అటువంటి దావీదు భక్తుడు ఎల్లన స్థలాల్లోకి వెళ్ళి పడిపోయి ఒక దైవజనుడు ద్వారాగా చెప్పితే ఆ దైవజనుడు మాటలిని ఆయన పాదాల మీద పడి, అయ్యా నేను చేసింది తప్పే, నేను వెళ్ళిన మార్గం తప్పే, నన్ను క్షమించని కీర్తన గ్రంథం 51వ అధ్యాయం మొత్తం కూడా అదే ప్రార్థన చేశాడు. అందుకనే అంటాడు, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధెలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు అన్నాడు. మనం ఆయనకు ఆత్మ సంబంధులమై ఉండాలి తప్ప శరీర సంబంధులుగా మనం ఎన్నడూ ఉండకూడదు తమ్ముడు. శరీర సంబంధులుగా ఉండకూడదు. ఒకవేళ నా మాటలు నీకు బాధగా ఉన్నాయేమో, బాధగానే మాట్లాడట్లా, ప్రేమతో మాట్లాడుతున్నాను నీతో. కేవలం నీ కొరకే నేను మాట్లాడుతున్నాను ఈ రోజున, నీ కొరకే. ఎందుకంటే అనేక మంది దైవజనులు రకరకాలుగా మాట్లాడుతున్నారు నీ విషయంలో ఈ రోజున. రకరకాలుగా అంటే యేసు ప్రభువుని నమ్మిన వాడిలాగా చేస్తాడా, దేవనామానికి అవమానం తెస్తాడా అని అందరూ చెప్తున్నారు. అందరూ నీ విషయంలో బాధపడుతున్నారు. కానీ ఒక్కరు కూడా నీ విషయంలో మరలా నువ్వు ప్రార్థన చేసుకో, ఈ మార్గం మంచిది కాదు,
అని ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయి, ప్రభు నిన్ను క్షమిస్తాడని ఏ సేవకుడు కూడా నిన్ను గురించి అనలేదు. ఒక అన్నగా నేను చెప్తున్నాను, నువ్వు పని చెయ్యి. వాక్యం ఆధారంతోనే మాట్లాడుతున్నాను నేను. దేవుడు చెప్పే స్థలాల్లోకి మనం వెళ్ళాలి. అందుకనే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, అనేక ప్రాంతాల్లో వాడుకుంటున్నాడు. ఆయన చెప్పిన స్థలాల్లోకి నువ్వు వెళ్ళి, బిలాముతో దేవుడు చెప్పలేదా నువ్వు వెళ్ళొద్దు, ఆ స్థలాల్లోకి వెళ్ళొద్దంటే వెళ్ళి ఏమైపోయాడు తెలీదా నీకు? వాక్యం తెలుసు. మోషే ఐగుప్తులో ఉండి ఇజ్రాయేల్ జనాంగాన్ని నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆ ప్రజల కొరకు దేవుడు ఒక మంచి ఆ కట్టడగా వారికి ఇవ్వాలని చెనాయి పర్వతం మీదకి మోషేని పిలిచి ఆరోనుకి ఇజ్రాయేల్ ప్రజలను అప్పగిస్తే ఆరోను ఇక్కడ ఈ ప్రజల్ని భయంకరమైన స్థితిలోకి నడిపించాడు. ఆ స్థలంలో నీకు తెలియదు కదా వాక్యము, అక్కడ వారు అల్లరితో కూడిన ఆటపాటలతో, శరీర విచ్చలతో, ఐగుప్తులో శరీర విచ్చలు లేవు వారికి. మోషే నాయకత్వంలో నాయకుడిగా ముందు నడుస్తున్నప్పుడు వారికి ఆ కోరికలు లేవు. విచ్చలవిడిగా డ్యాన్స్ వేసే వారి ఆ కోరికలు లేవు. అది పరిశుద్ధమైన స్థలములో వీరు అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టుకున్నారు. విగ్రహాన్ని పెట్టుకోవటం వల్ల ఏమైపోయారు, అక్కడ వారిలో అల్లరి ఎక్కువైపోయింది, క్రామం ఎక్కువైపోయింది, వాయా వరుసలు లేని స్థితులు ఎక్కువైపోయాయి. పరిశుద్ధులైన వారు అపవిత్రులైపోయారు. దేవుని స్తుతిస్తున్న ప్రజలు దేవుని మర్చిపోయారు. ఎందువలన? దేవునికి ఇష్టము కానీ చేస్తే అపవిత్రులైపోతారు. సురష్టపురం సుధాకర్ గారు గజ్జ దొంగ, అటువంటి వాడు మారి దొంగలు కూడా మార్చి దేవుని సాక్షి కొరకు బ్రతికి అనేకమైన ఆత్మ రక్షించాడు. ఆయన ఒక పాట రాశాడు, ఏంటో తెలుసా? నీకులాగే ఆయన కూడా చాలా పాటలు రాశాడు. ఏంటా పాట అంటే 2 పల్లవులు పాడతాను ఆ పాట. యేసయ్యా నీ నామగానం నీ పాడెద జీవితాంతం, యేసయ్యా నీ నామగానం నీ పాడెద జీవితాంతం. శోధన వేదన బాధలు కలిగిన, శోధన వేదన బాధలు కలిగిన నీ పాడెద జీవితాంతం, నీ పాడెద జీవితాంతం. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నీ పాడెద జీవితాంతం. నీ మాటే నా నోట పాడగా ప్రభు, నీ మాటే నా బ్రతుకు బాటగా, నీ మాటే నా నోట పాడగా ప్రభు, నీ మాటే నా బ్రతుకు బాటగా. ప్రకటిందునయ్యా నీ సిలువ వార్త ప్రాణమున్నంత వరకు, ప్రకటిందునయ్యా నీ సిలువ వార్త ప్రాణమున్నంత వరకు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా.
యేసయ్యా నీ నామగానం నీ పాడెద జీవితాంతం. తమ్ముడు దావీదులాగా మోకరించి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి. ప్రభు మళ్ళీ దావీదుని ఎలాగా అభిషేకించి వాడుకున్నాడో నిన్ను కూడా దేవుడు మళ్ళా అలాగా అభిషేకించి వాడుకుంటాడు. తప్పనిసరిగా నువ్వు నా మాట, దేవుని మాట ఒక మార్గముగా, ఒక మాదిరిగా తీసుకుంటావని నీ అన్నగా, నీ స్నేహితుడిగా, ఒక సేవకుడిగా అడుగుతున్నాను. తప్పనిసరిగా 2 చేతులెత్తి జోడించి అడుగుతున్నాను.